నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుంటూరులో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనున్నారు. మరి ఈ నేపథ్యంలోనే గుంటూరు మెడికల్ కాలేజీకి అనుబంధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఈ రోజు గుంటూరులో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా గుంటూరు మెడికల్ కాలేజీకి అనుబంధంగా కూడా దీన్ని ప్రారంభించారు సార్. మరి ఈ సంస్థకు గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అయినటువంటి నార్త్ అమెరికాకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో వారు 100 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు కదా, నేను ఇన్ని మెడికల్ కళాశాలలు తీసుకొచ్చా, అన్ని మెడికల్ కళాశాలలు తీసుకొచ్చా అని చెప్పని. కానీ ప్రతిష్టాత్మక గుంటూరు మెడికల్ కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలినాళ్లలో ఏర్పాటైన బ్రిటిష్ టైంలో నిర్మాణం జరిగిన కాలేజ్ అది. ఆ కాలేజ్ నుంచి, ఆ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన, అంటే ఆ కాలేజ్ నుంచి పట్టా తీసుకొని బయటకు వచ్చిన డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ వాళ్ళ రంగాల్లో చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచి జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకు చేరారు. 1960 దశకం 1970 దశకాల్లోనే అమెరికాలో స్థిరపడ్డ మొట్టమొదటి జనరేషన్ తెలుగు వాళ్ళందరూ కూడా ప్రధానంగా గుంటూరు మెడికల్ కళాశాలల నుంచి వెళ్ళిన డాక్టర్లే. ఆ రోజుల్లో ఎక్కువగా డాక్టర్లే అమెరికా వెళ్ళేవారు. అలా వెళ్ళిన ఆ రోజుల్లో అమెరికా చేరుకున్న డాక్టర్లు అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా చాలా హైట్స్కి రీచ్ అయ్యారు వాళ్ళు. సో ఏమవుద్ది, సహజంగానే ఒక గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల నుంచి వచ్చి, ఆ రైతు కుటుంబ మూలాల నుంచి ఒక వైద్య విద్య అభ్యసించి డాక్టర్లుగా తమ గ్రామాలని, తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, తాము చదువుకున్న పట్టణాల నుంచి దూరంగా వేల కిలోమీటర్లు ఇంకొక ప్రాంతంలోకి వచ్చేసి అక్కడ స్థిరపడి వాళ్ళ పిల్లలు అక్కడ పుట్టి పెరుగుతారు. సహజంగానే వాళ్ళు అక్కడ సమాజంలో వాళ్ళు అక్కడ స్థానికులు అవుతారు. వీళ్ళకున్న ఎమోషనల్ కనెక్టివిటీ ఆ పిల్లలకు ఉండకపోవచ్చు. తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ, మా బంధువులందరూ కూడా అమెరికాలో ఉన్నారు కాబట్టి నాకు కూడా చాలా ప్రత్యక్షంగా అనుభవం ఉంది. నా మిత్రులు కొన్ని 100 మంది ఉన్నారు ఇప్పుడు అమెరికాలో. అక్కడ చూస్తున్నది ఏమవుద్దంటే, ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టి పెరిగా, నాకు నా ఊరితోటి, నా గ్రామస్తులతోటి ఒక కనెక్టివిటీ ఉంటుంది. నా పిల్లలు హైదరాబాద్లో పెరుగుతున్నారు, నాకుండే కనెక్టివిటీ వాళ్ళకి ఆ ఊరితో ఉండదు. నా ద్వారా పరిచయస్తులు, మా బంధువులు, కొంచెం ఫంక్షన్స్కి వీటికి రాకపోకల ద్వారా కొద్ది మందితో యాక్సెస్ ఉంటుంది. రేపు వీళ్ళకు ఒక ఏజ్ వచ్చి వీళ్ళ పిల్లలకి అసలు ఆ మూలాలతో పరిచయం ఉండకపోవచ్చు. ఇవాళ అమెరికాలో కూడా అదే జరుగుతూ ఉంది. మొదటి జనరేషన్ వీళ్ళు అమెరికా వెళ్ళారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక ఏజ్ వరకు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు 60లో 70లో 80లో వెళ్ళిన వాళ్ళు అని అంటే 40, 50, 60 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ మూలాలు క్రమక్రమంగా మిస్ అవుతాయి. అదే సందర్భంలో వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడ ఎమోషనల్గా వీళ్ళకున్న కనెక్టివిటీ ఉండదు. ఇదే సందర్భంలో ఇంకోటి ఏమవుతుందంటే, అక్కడ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తూ ఉంటారు. వీళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తుల మీద ఆధారపడి, ఈ ఆస్తిపాస్తుల మీద మమకారం మన ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉన్నట్టుగా అక్కడ పెరుగుతున్న పిల్లలకి ఆస్తిపాస్తుల మీద మమకారం ఉండట్లా. వాళ్ళు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సొంత కెరీరు, వాళ్ళు సొంతంగా జీవితం ఎదగటం కోసం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మన తల్లి తండ్రి మాకేమి ఇచ్చారు, వాళ్ళు మాకెంత పోగు చేశారు అని అది ప్రాధాన్యతగా అక్కడ పిల్లలు పరిగణించట్లా. కాబట్టి ఏమవుతుందంటే, మనం ఈ స్థాయికి వచ్చాం, మనకి ఆస్తులు మిగిలి ఉన్నాయి, మన పిల్లలు వీటి గురించి అంత శ్రద్ధగా లేరు, సో ఏం చేద్దాం? అప్పుడు వాళ్ళ మూలాలు గుర్తొస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ డాక్టర్లందరూ కూడా వాళ్ళు జింకానా అని చెప్పని గుంటూరు మెడికల్ కళాశాల ఉత్తర అమెరికా పూర్వ విద్యార్థుల సంఘం అది. వాళ్ళందరూ కలిపి ఇవాళ అమెరికాలో ఉన్నత స్థానాల్లోనే కాదు, ఇక్కడ హైదరాబాదులో కానీ రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ చాలామంది డాక్టర్లు గుంటూరు మెడికల్ కళాశాల నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2014-19 మధ్యకాలంలో కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు అని చెప్పని ఇప్పుడు అపోలోలో సీనియర్ కార్డియాలజీ సర్జన్ ఆయన గుంటూరు మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి, చాలా పెద్ద జనరల్ హాస్పిటల్, అందులో కార్డియాలజీ సర్జరీస్ చేసేవారు ఆయన. జనరల్గా మనకి గుండె ఆపరేషన్లు అనగానే విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్లా, లేకపోతే హైదరాబాదా, మెడ్రాసా అనుకుంటాం. అటువంటిది గుంటూరు సర్వజన ఆసుపత్రి అంటారు, బోధనాసుపత్రి, గుంటూరు మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో 100కు పైగా సర్జరీస్ ఆయన చేశారు. అదే సందర్భంలో కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆయన మోకాలు కీళ్లు మార్పిడి చికిత్స, నీ రీప్లేస్మెంట్, అది కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అంటే అంతటి అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. అటువంటి హాస్పిటల్ని అభివృద్ధి చేద్దాం,
మనందరం తలాకు చెయ్యేసి మనం కంట్రిబ్యూట్ చేస్తే అక్కడ బెటర్ ఫెసిలిటేషన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని భావించిన ఆ కాలేజీలో చదువుకున్నాం, ఆ హాస్పిటల్ నేర్చుకున్నాం. ఎందుకంటే థర్డ్ ఇయర్ నుంచి ప్రతి వైద్య విద్యార్థి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో పేషెంట్లతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో మనకు చదువు చెప్పిన, మనకి వైద్యాన్ని నేర్పించిన హాస్పిటల్. ఆ కాలేజీలో వాళ్ళు ఆడిటోరియంలు కట్టించారు, అద్భుతమైన ఆడిటోరియంలు కట్టించారు. ఫస్ట్ మొట్టమొదటి ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఒక జిరాక్స్ మెషిన్ ఇవ్వటం ద్వారా వీళ్ళ కంట్రిబ్యూషన్ మిగిలిందంట. కాలేజీకి ఒక జిరాక్స్ మెషిన్ ఇచ్చారంట. దాంతో తర్వాత 5 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన ఆడిటోరియం నిర్మాణం చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా దాన్ని విస్తరించుకుంటూ వచ్చి వాళ్ళ గుంటూరు జనరల్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డు, 600 పడకల వార్డు, 100 కోట్ల రూపాయల కంట్రిబ్యూషన్ ఇచ్చారు. డాక్టర్ కానూరు రామచంద్రరావు గారు అని చెప్పని వారి కుటుంబమే సుమారుగా 20-25 కోట్ల రూపాయల కంట్రిబ్యూషన్ ఇచ్చారు. మొత్తం కలిపి 100 కోట్లు ఇవాళ వాళ్ళు ఇచ్చిన దానికి స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇంకొక 27 కోట్లు అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి ఇవాళ అంటే భవనం నిర్మాణానికి వీళ్ళ నిధులు వినియోగించారు. అలాగే ఆ లోపల ఫెసిలిటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి కోసం ప్రభుత్వ పరంగా ఇంకొక 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసి ఇవాళ ఈ మెటర్నిటీ కోసం 600 పడకలతోటి ఒక అద్భుతమైన వార్డు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో చదువుకున్నా. ఆ గుంటూరు జేకేఎస్ కాలేజీలో 2018లో మా కాలేజీ కూడా 50 సంవత్సరాలు పూర్తి గోల్డెన్ జూబ్లీ జరిగింది. ఆ జరుగుతున్న సందర్భంగా ఈ 50 సంవత్సరాల పూర్వ విద్యార్థులందరం కూడా ఒకరితోటి ఒకరు ఇంటరాక్ట్ అవ్వటం, కొంచెం ముందుగానే వాట్సాప్ గ్రూపులు, ఆ గ్రూపుల ద్వారా 1968లో కాలేజీ పెట్టిన సంవత్సరంలో మొట్టమొదటిగా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు అంటే మేము 90లో మా గ్రాడ్యుయేషనే బయటకు వచ్చాం. ఇప్పుడు చదువుతున్న యంగ్స్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడుకోవటం జరుగుతుండేది. ఆ టైంలో మాకు చెప్పిన ఒక విషయం ఏంటి అంటే 1968-70 మొట్టమొదట మా కాలేజీ ఇంటర్మీడియట్ బైపాస్ గ్రూప్ ఉన్నారు కదా, అప్పట్లో ఈ ఎంసెట్లు విధానం లేదు. ఇంటర్మీడియట్లో మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్లో అడ్మిషన్ దొరికేది. డైరెక్ట్గా ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ ప్రాతిపదిక మీద అడ్మిషన్ దొరికేది. మా కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఒకేసారి 22కి గుంటూరు మెడికల్ కళాశాలలో అడ్మిషన్ దొరికిందంట. వాళ్ళు చెప్పింది ఆ 22లో ఒకళ్ళో ఇద్దరు తప్పించి మిగిలిన మొత్తం అందరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. సో నాకు గుర్తున్న వరకు నేను 87-90 నేను డిగ్రీలో ఉన్న సంవత్సరం మా జూనియర్ కనగాల సంధ్యాశ్రీ అని చెప్పని అమ్మాయి, తను కనగాల సంధ్య అనే అమ్మాయి, తను 88-90 బైపీసీ ఇంటర్మీడియట్, తను అప్పుడు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. తను కూడా గుంటూరు మెడికల్ కాలేజీలోనే చదివింది. సో ప్రతిభ కలిగిన వాళ్ళు గుంటూరు మెడికల్ కాలేజీని ఛాయిస్గా ఎంచుకున్నారు. వాళ్ళు మంచి కెరీర్లు మలుచుకోగలిగారు. అలా మలుచుకున్న వాళ్ళు జీవితంలో ఎదిగిన తర్వాత కూడా మూలాలను మర్చిపోకుండా మళ్ళీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, మనం ఎక్కడి నుంచి బిగిన్ అయ్యాం, మన మూలాలు ఏంటనేది గుర్తుంచుకొని ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ కూడా వాళ్ళు ఇవాళ పేదల గురించి ఆలోచించి ఇవాళ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యేది ఎవరు? సహజంగా వాళ్ళ ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డెలివరీ చేయించుకోవాలి అని ఆలోచన చేసేది ఎవరు? ఈ స్తోమత లేని వాళ్ళే ఉంటారు. కాబట్టి పేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెరుగైన వసతులు ఉండాలి అనేది ఆలోచన చేసి వాళ్ళ కోణంలో ఇవాళ అన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం అనేది నేను అనుకోవటం ఇది ఇక్కడితో ఆగుద్దని కూడా అనుకోవటంలా. ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వాళ్ళు డెఫినెట్గా టేకప్ చేస్తారు. ఎందుకంటే నేను మొన్న జులైలో నేను తానాకి అమెరికా వెళ్ళాను. అక్కడ కూడా నాకు చాలామంది ఆ ఫస్ట్ జనరేషన్ డాక్టర్లు వాళ్ళందరూ చాలామంది కలిశారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణతోటి అక్కడ జీవితంలో ఎదిగారు, వాళ్ళు ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాల గురించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని జన్మభూమి అని చెప్పని 95లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పబ్లిక్ కంట్రిబ్యూషన్ తోటి గ్రామాలను అభివృద్ధి చేయడం అనే ఒక కాన్సెప్ట్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో మొదటి నుంచి కూడా ఎన్ఆర్ఐలు చాలా క్రియాశీలకంగా వాళ్ళ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి కంట్రిబ్యూట్ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు దీన్ని కూడా పరిగణించవచ్చు. కాబట్టి వాళ్ళ ఆ రోజు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. అలా శంకుస్థాపన జరిగిన ఈ భవనం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో వాస్తవంగా 2018లో
ఒక 600 పడకల మెటర్నిటీ వార్డుకి శంకుస్థాపన చేస్తే దాన్ని 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. ఇటువంటి ఆయన నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అని చెప్పని ప్రచారం ఏ విధంగా చేసుకున్నాడో చూస్తున్నాం మనం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఆయన హయాంలో పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ఇవాళ అది ప్రారంభోత్సవం జరుగుతుంది అని అంటేనే ఎవరికి మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేసే చిత్తశుద్ధి ఉందనేది, ఎవరికి పనులను పడకన పెట్టి కాలయాపన చేసే సామర్థ్యం ఉందనేది ప్రజలకు కూడా ఈ బిల్డింగ్ సాక్షిగానే ఒక స్పష్టత వచ్చింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.